పెద్దలకు ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ వడ్ల ముఖ్తియార్ గారికి రాష్ట్రం తరఫున షేక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో రాసుకున్నారు. వారికి ప్రొద్దుటూరు బంగారు స్వర్ణకారుల సంఘం తరఫున ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యాన్ని చాలా ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. మాకు మంచి మిత్రుడే. పదవులు వచ్చినా పదవులు రాకపోయినా కానీ ప్రజాసేవలో ఉన్నాడు. మనకు వైస్ చైర్మన్గా కూడా పనిచేసినాడు. ఎంతోమందికి ఎన్నో పరిష్కారాలు చూపినాడు. కాబట్టి ముఖ్తార్ ఇండియన్లు వర్గ నాయకుడు కాకుండా ప్రజానాయకుడిగా ప్రొద్దుటూరులో వస్తుంది. కారణం ఇదే, అంటే మా వాళ్ళకే పని చేయాలా, మా వాళ్ళే రావాలా, అటువంటి యాటిట్యూడ్ లేని వ్యక్తి ముఖ్తార్. అందుకే కొందరు సమస్యలు కూడా ముఖ్తార్ డైరెక్ట్గా చెప్తారు. అన్ని కులాల వాళ్ళకి అవన్నీ పరిష్కార మార్గం చూపిస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించి ఇటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి పార్టీకి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా మిత్రులైనటువంటి సీఎం సురేష్ నాయుడు, రమేష్ నాయుడుకి ముఖ్యమైనటువంటి వ్యక్తి. మా స్నేహితుడు కాబట్టి మాకు కూడా ముఖ్యమైన స్నేహితుడే. కాకపోతే మన బంగారంగంలో చుట్టూ ఉన్నాడు కాబట్టి మన ధర్మం అతనికి సన్మానం చేయాల్సినటువంటి, గుర్తించాల్సినటువంటి ధర్మం మనపై ఉంది. అందులో భాగంగానే ఇలియాస్ వచ్చి ఇట్లా విషయం నాటనే చేద్దాము, బాగుంటుంది, మన వాళ్ళకి చెబుదు ఎవరికి చేయాల్సిందే అని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాము. ముఖ్తార్ కూడా బంగారు సంఘాలను గుర్తించాలని మనందరి తరఫున కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక షేక్ వెల్ఫేరే కాదు, బంగారు రంగంలో సంఘాలను కూడా చూడాలైనా నువ్వు అదొకటి చూడాలని చెప్తాడా. కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మనకందరికీ సహాయం చేసే వ్యక్తి. కాబట్టి అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం అయితే మనకు లేదు. ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ వర్ధిల్లాలని మనందరి తరఫున కోరుకుంటూ నాకు అవకాశం స్తోమత లేదు. ఆ పరిస్థితుల్లో అనగారిన వాళ్ళ కిందకి ఉన్నారు. షేక్ కులం అనేది వాళ్ళను ఏ విధంగా అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వాల లక్ష్యం. ఏం చేయాలా, ఎట్లా చేయాలా, వాళ్ళకు ఫైనాన్స్ ద్వారా ఏదైనా సబ్సిడీలు ఇచ్చి 1,00,000, 2 లక్షలు లోన్లు ఇచ్చి వాళ్ళకు వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 10,000 కూడా దొరకదు. 10,000 రూపాయలు కావాలంటే కూడా మంచి ఏం చేస్తారంటే 5 రూపాయలకో, 4 రూపాయలకో, 3 రూపాయలకో వడ్డీలకు తీసుకునే పరిస్థితి. అట్లాంటి వాళ్ళకు బ్యాంకు లింకేజ్ పెట్టి 1,00,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి 1,00,000 రూపాయలు బ్యాంకులో వాళ్ళకి ఇస్తే 2 లక్షల రూపాయలతో వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. 10వ తరగతి చదువుకొని ఇంటర్, డిగ్రీ వరకు చదువుకునే వాళ్ళకు ఏదైనా క్లాసెస్ పెట్టి ట్రైనింగ్ ఇప్పించి కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, ఇంకొక ఉద్యోగాలు కానీ, సాఫ్ట్వేర్ కానీ ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలు ఏదైనా కల్పించాలా. లేకపోతే గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళకు 10 లక్షలు, 20 లక్షలు బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలు ఏమైనా ఇప్పించాలా. ఏం చేస్తే బాగుంటుందనేదే ఈ షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక లక్ష్యం. దానికోసమే ఈ కార్పొరేషన్ పెట్టారు. పెట్టినప్పటి నుంచి దీంట్లో కదలిక లేదు. ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. దీనికి ఫండ్స్ కేటాయించడం కానీ, వాళ్ళకి ఏదో ఒక రకమైన సహాయం చేయడం కానీ జరగలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా కడప జిల్లాలో ప్రొద్దుటూరును గుర్తించి నన్ను ఒక 2 సంవత్సరాల కాలం కోసం షేక్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినారు. 2 నెలలు అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి తెలియదు షేక్ కార్పొరేషన్ అంటే ఏంది, అసలు ఏం చేయాలా, ఏం పోస్ట్ ఇది అనేది తెలియదు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు బీసీల కింద ఉన్నాయి. యాదవులు ఉన్నారు, మంగళి ఉన్నారు, కుమ్మర ఉన్నారు, వైశ్య సపరేట్ ఉంది, బ్రాహ్మణ సపరేట్ ఉంది, కుమ్మరి సపరేట్ ఉంది. అనేక రకమైన 56 కార్పొరేషన్లు. ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్కటి. 3,50,000 మంది ఉండే కార్పొరేషన్ ఉంది. ఎవరు రాష్ట్రంలో 3,50,000 మంది ఉండే కార్పొరేషను? వాళ్ళు వచ్చేసి వీళ్ళు మరాఠాలు. మన రాష్ట్రంలో 3,50,000 మందిలే మరాఠాలు ఉన్నారు. 3,50,000 మందికి ఒక కార్పొరేషన్ పెట్టి చైర్మన్ చేశారు.
వాళ్ళు కూడా చాలా పేద రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా అభివృద్ధి జరగాల అని. దాంట్లో భాగంగానే నాకు రాష్ట్రంలోనే పొద్దుటూరు, కడప జిల్లాలో పొద్దుటూరును గుర్తించి నాకు పోస్ట్ వచ్చింది కాబట్టి మన వాళ్ళందరూ పొద్దుటూరులో ఆధార అభిమానాలు చూపించి స్నేహితులు, బంధువులు, మన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులందరూ సన్మానించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు స్వర్ణకాలం సంఘం తరఫున పెద్దల ఆమోదం తీసుకుని ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టారు. అన్నగారు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం మనకు రావాలనో చంద్రబాబు నాయుడు దగ్గర ఇక్కడ మేము స్వర్ణకారులు ఈ స్వర్ణకారులకు ఈ విధమైన సర్వీస్ చేయాలి సార్, షేకులు చాలా అణగారిన ఉన్నారు అని చెప్పి ఆయన దృష్టిలో పెట్టి మనకు కావాల్సిన అభివృద్ధి కోసం ఏమైతే వాళ్ళ ప్రభుత్వం నుంచి తీసుకోవాలో ఆ సహాయం తప్పకుండా తీసుకుంటామని చెప్పి నేను పెద్దలు బుల్శెట్టి రాము గారికి తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా ఒక నమ్మకాన్ని, భరోసాని ఇస్తాను. వరదరాజు రెడ్డి గారు పొద్దుటూరులో ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో చూసాం మేము ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి. ఇసుక దొరకలేదు, తాగుబోతుళ్ళు ఏదైనా బానిసలుగా ఉంటే వాళ్ళు అడిగిన లిక్కర్ ఇవ్వకుండా ఏ రకంగా బానిసలు అయిపోయినారో మందుకు, అది కూడా చూసాము. ఏ విధంగా మనం పరిపాలన జరిగింది 5 సంవత్సరాలు, మట్ట, క్రికెట్, బుకీలు, చలాల వ్యాపారాలు, దౌర్జన్యాలు అన్నీ చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మనం ఆయనకు సహకరించాలా. మీరు కోరినట్టుగా మేము మీకు కూడా ఆయన ప్రభుత్వం ద్వారా సహాయము అందించే విధంగా పనిచేస్తామని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒకసారి సమావేశమై మనం ఏ విధంగా ప్రభుత్వం సహాయం తీసుకోవాలా. ఇప్పుడు ప్రభుత్వము లో బడ్జెట్లో నడుస్తూ ఉంది. 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లు సంవత్సరాలు పెట్టారు. ఏ ప్రాంతానికి ఎంతంత అభివృద్ధి చేయాలని పెట్టారు. ఆ పక్క అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అమరావతి కొత్తగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. పోలారం ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. చాలా ఇండస్ట్రీస్ అన్ని తీసుకొని వచ్చి పనిచేస్తారు. ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో నేను గమనించి మనం కూడా ఏ రకమైన సహాయం తీసుకోవాలో మనం మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అతి తొందరలో మీకు ఆ సహాయాన్ని అందే విధంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీకు సహాయం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి నేను ముఖ్యంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత ఆదరణ అభిమానులతో మీరందరూ కూడా మీ సోదరునిగా, మీ తమ్మునిగా, మీ వాణిగా నన్ను గుర్తించి ఈ సన్మానం చేస్తున్న దానికి వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక కింద ఉన్న మీరందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ స్టేట్ లో మంగళగిరిలో ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు కాబట్టి అక్కడ ఒక క్లస్టర్ కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి అక్కడ ఒక క్లస్టర్ వాళ్ళ స్టేట్ లో అందులో భాగంగా కలెక్టర్ గారి సమావేశాన్ని ఏర్పాటు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీరు పెట్టే మేము చేతులు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన చూసినటువంటి స్థలము దాదాపు సిద్దిపేట దగ్గర చూశారు. మేము చెప్పాము అది జరగాలండి. అక్కడ పోరు మీరు ఎన్ని మాల్స్ పెట్టామని పోరంటే సరే వేరే స్థలం ఎక్కడ ఉంది అని అడిగినారు. వాళ్ళ ఆర్టీఓ తరఫున ఉన్న వ్యక్తి 2 ఎకరాలు ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కాడ ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళు పోలేదు, దగ్గరగా ఏదైనా ఉంటే చూడండి అని చెప్పారు. వాళ్ళు మాకు అడిగినప్పుడు పిఎంఎఫ్ నేను సజెస్ట్ చేసినాను. పిఎంఎఫ్ దగ్గర అయితే కొంచెం బాగుంటుందంటే గ్రోత్ కూడా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే జిల్లా మీటింగ్లలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఎమ్మెల్యే గారికి చెప్పి ఇట్లా కలెక్టర్ గారికి చెప్పిన దానికి రిటర్న్లో ఇచ్చాము. మేము కలెక్టర్ గారికి చెప్పి పిఎంఎఫ్ 1 ఎకరాలు 2 ఎకరాలు ఇస్తే మన పని వాళ్ళకు బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఆ సహకారాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతాం.